మహా ఉగాది తర్వాత సింహ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. ఆమె ఎవరో తెలుసుకొని ఈ ఒక్క మాట చెప్పండి చాలు, ఇక మీ జీవితంలో కష్టాలు ఉండవు. తప్పక చూడాల్సిన వీడియో. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహ రాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారి యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటిది నాయకత్వ గుణం. సింహరాశి వారు సహజ సిద్ధమైన నాయకులు. సమూహాన్ని నడిపించడంలో కానీ లేదా ఎవరికైనా ధైర్యాన్ని చెప్పి వారికి ముందుంచడంలో కానీ ఈ రాశివారే నేర్పరిగా ఉంటారు. స్వయం ప్రతిపత్తి, ఇతరులకు స్ఫూర్తినిస్తారు. అలానే వీరిలో ఆత్మవిశ్వాసం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉండే వ్యక్తులు. ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి యొక్క మాట తీరు కానీ లేదా వీరు నడుచుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అలానే ఈ రాశివారు ఉదారంగా మంచితనంతో ఉండే వ్యక్తులు. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ ఎవరైనా తమ కష్టం చెప్పుకొని సహాయం అడిగారంటే ఇక లేదు అనకుండా చేస్తారని చెప్పుకోవచ్చు. సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇతరులను ప్రోత్సహించే గుణం కూడా ఉంటుంది. ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే అమ్మో తనకన్నా ముందు వెళ్ళిపోతారు లేదా తనకన్నా ఎక్కువకు వెళ్ళిపోతారని అస్సలు అనుకోరు. వీరి వంతు ఏదైతే సహకారం ఇవ్వాలో అదంతా కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వారి వ్యక్తిత్వం అలానే వారి యొక్క బాడీ లాంగ్వేజ్ స్టైల్ వల్ల ఎవరినైనా కూడా త్వరగానే ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. హుందాతనంగా ప్రవర్తించాలని కోరుకుంటారు. నిజాయితీగా ఉండే వ్యక్తులుగా ఈ రాశివారు నడుచుకుంటారు. ఎవరికైనా నేరుగా స్వచ్ఛందంగా చెప్పగలిగే గుణం వీరిలో ఉంటుంది. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు మాత్రం ఇతరులకి కఠినంగా అనిపిస్తుంది. అంటే మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం వల్ల కొంతమంది తీసుకోలేకపోతూ వీరినే దోషులుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశివారు శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ధైర్యం, నాయకత్వం, వినోదం, ప్రేమ అనే లక్షణాలతో వీరు అందరినీ కూడా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో ఒక శుభవార్త వినబోతున్నారు. వ్యాపార పరంగా ఎవరైతే ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన స్థలం దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా కోరుకున్న ప్రదేశాలకు వ్యాపారాలు మార్పు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వ్యాపార విషయంలో కూడా మీరు కోరుకున్న విధంగా రుణాలు అనేవి దొరుకుతాయి. రుణం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడంతో పాటుగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం నెంబర్ 1 స్థానంలో అయితే ఉండబోతున్నారు. విద్యార్థులు కొంచెం కసి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తరగతిలో తాము ముందుండాలని లేదా ఎంతమందిలో ఉన్నా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కోరుకుంటూ ఉంటారు. అలానే విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు, కాంపిటేటివ్ పరీక్షలకు అలానే ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించుకొని మీ ప్రణాళికల కంటే ముందుగానే పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా చివరిలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒత్తిడి పెరిగిపోవడం వల్ల శారీరకంగా కొన్ని మార్పుల కారణంగా మీకు కొంచెం శ్రద్ధ పెట్టలేకపోవడం కానీ లేదా నీరసించిపోయిన భావన అనేది వస్తుంది. కాబట్టి ముందుగానే మీరు సిద్ధంగా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఉగాది తర్వాత నుండి కూడా మీ జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుంది. ఈమె కనుక మీ జీవితంలోకి ఇంక అడుగు పెట్టిందంటే ఇక మీ జీవితం మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ ఏ రూపంలో ఉంటుందంటే మీ యొక్క స్నేహితురాల రూపంలో కానీ, వ్యాపార పార్ట్నర్ల రూపంలో కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో శ్రేయోభిలాష రూపంలో కానీ, మీరు వివాహం చేసుకునేటువంటి జీవిత భాగస్వామి లేదా ఇంట్లో అడుగుపెట్టేటువంటి కోడలు, కూతురు రూపంలో కూడా ఈ స్త్రీ ఉండవచ్చు. ఈ స్త్రీ మీ ఇంటికి అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఇలాంటి స్త్రీల వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా
ఉన్నటువంటి కొన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు మాత్రం మీకు ఉన్నటువంటి కొన్ని టెన్షన్లు లేదా కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యామోహంలో పడిపోయి మీ జీవితంలోకి వచ్చేటువంటి స్త్రీని మీరు అశ్రద్ధ చేయడం, వారిని పట్టించుకోకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తూ లేదా మీ మంచి కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారితో ఉండడానికి, అటువంటి వారితో సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించుకోండి. అలానే ఈ రాశివారు వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు. వివాహ పరంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. అంటే ఇలాంటి లక్షణాలే ఉండాలి, ఇలా ఉండాలని అనుకోరు. ఇతరులు కూడా తాము ఎంతైతే స్వేచ్ఛను కోరుకుంటారో అంత స్వేచ్ఛను ఇతరులకు ఇవ్వాలని అనుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలకి గౌరవిస్తారు. అలానే వారికి ఏవైనా కోరికలు ఉన్నట్లయితే విద్య పరంగా కానీ లేదా ఇంకా ఇతర కోరికలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తీర్చుకోవడానికి వీరు కూడా తన వంతు సహాయాన్ని అందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా ఉన్నట్టయితే వీరికి ఉన్నటువంటి స్వయంగా నాయకత్వ లక్షణాలే రాజకీయ పరంగా వీరిని ముందుంచుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఏదైనా ఒక విషయంలో నాయకత్వం వహించినప్పుడు ఎంత కష్టం వచ్చినా కూడా చివరి వరకు దాని మీద నిలబడతారు. కానీ నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదు, ఎవరైనా తీసుకోండి బాధ్యత అని అస్సలు విడిచిపెట్టే స్వభావం అయితే ఈ రాశి వారిలో ఉండదు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకైతే ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన మార్పులు అయితే ఉన్నాయి. కళాకారులకి ఈ సమయంలో ముఖ్యంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులు కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసి వస్తాయి. చెరువుల వ్యాపారంలో గత సంవత్సరంలో లేదా గతంలో వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే విధంగా లాభాలు పొందుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కోట్లు గడించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలోని ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లలోని బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో సింహ రాశి వారికి ఉన్నటువంటి ఏదైతే నిజాయితీ కానీ లేకపోతే వీరి యొక్క అతి ప్రేమ ఏదైతే ఉంటుందో దీనివల్ల వీరు కొంచెం బాధ అనేది ఉంటుంది. ఇతరుల నుంచి ఎక్కువగా కోరుకుంటారు. అవతలి వారి దగ్గర నుండి అది రాకపోయేసరికి కొంచెం నిరుత్సాహపడే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి ప్రేమ విషయాల్లో జాగ్రత్తగానే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తగాదాలు నడుస్తూ ఉన్నా లేదా వ్యాపార విషయాలకు సంబంధించి ఏవైనా తగాదాలు ఉన్నా వాటిలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.